ఈ ఎడ్యుకేషన్ ఫేర్ అపెక్స్ ద్వారా ఆల్రెడీ 13 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నారు. సో అండ్ అలాగే ఫ్రీ ఎంట్రన్స్ ఇస్తున్నారండి. ఎందుకు అలా? సో ఈ ఈవెంట్ మనకి May 31 June 1 ఉంది, అంటే కౌన్సిలింగ్ కి ముందుగా ఉంది. నేను ఫ్రీ ఎంట్రీ పెట్టలేదు, ఓ 100 రూపీస్ 500 రూపీస్ పెట్టాను. నా ఎయిమ్ ఫస్టే మీకు చెప్పాను, ఏ స్టూడెంట్ కూడా సమాచార లోపంతోనే రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. నేను అతనికి డబ్బులు పెట్టేసరికి ఒక మంచి మెరిట్ స్టూడెంట్ పూర్ ఫ్యామిలీలో ఉంటాడు, అబ్బో నేను ఇప్పుడు 500 పెట్టాలా అంటాడు, పెట్టాడు, తనకి ఇన్ఫర్మేషన్ రాదు, తను రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో నా ఈవెంట్కి స్పాన్సర్స్ ఎలాగో ఉన్నారు, అగైన్ నేను మళ్ళీ స్టూడెంట్స్ దగ్గర పేజ్ తీసుకోవాల్సిన అవసరం నాకేంటి? నా ఎయిమే స్టూడెంట్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఫ్రీగా జెన్యూన్గా ఇవ్వాలి, ఆ స్టూడెంట్కి ఆ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ఉండాలి. ఈ 31 June 1 మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దిగగానే పక్కనే ఉంటుంది. ఈ 2 daysలో వచ్చే ఈవెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ 2 daysని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే తను మోటివేషనల్ స్పీకర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు, ప్రొఫెసర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు, కాలేజ్ స్టాల్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు, అండ్ ర్యాంక్ ఆధారంగా ఏ కలర్ సీట్ వస్తుందో తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఉంటుంది, తనకి ఎలాంటి ఛార్జెస్ లేవు. అండ్ ఫ్రీ ఎంట్రీ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం, ఏ వ్యక్తి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి ఈవెంట్కి రాకుండా తను రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉండడానికి ఈవెంట్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఫ్రీ ఎంట్రీ.